అభిషేకం సర్వజనుల కోసం గొప్ప సైన్యమునే చూడగా కారం దయచేయుమా జీవారామ ప్రవచించేదా పడాలి ఏ ముఖలలోయలోనా ఆమేన్ గొప్ప సైన్యమునే చూడగా అధికారం దయచేయుమా జీవమారము ప్రవచించేరా అంజక పాడాలి జనుల కోసం కొత్తకాల దినములివే తండ్రిని ఆత్మతో నింపుమా కొత్తకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివే తండ్రిని ఆత్మతో నింపుమా కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండే ఆజ్ఞల్లరాదే అన్య భాషలతో అభిషేకించు ఎగసగాలల్లే నన్ను తాకుమా జీవమారం చేరా మండే ఆజ్ఞల్లరాదే అన్య భాషలతో అభిషేకించు ఎగసగాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా సీనాయి పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా సీనాయి కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు
అగ్ని సవాలే నన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా నల్లే రాదే అన్య భాషలతో అభిషేకించు ఎగుతే కాలల్లే జీవనది వాలే ప్రవహించు మా పాడ మండే ఆశల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగుతే కాలల్లే నన్ను కాచుమా జీవనదిలోనే ప్రవహించుమా హల్లెలూయా. ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు చింతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు చింతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా కష్టమలో నష్టమలో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు కష్టమలో నష్టమలో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికే వాడవు అడిగిన వారికి ఇచ్చేవాడు వెతికిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రము దేవా దేవా నీకే స్తోత్రము దేవా దేవా నీకే స్తోత్రము దేవా దేవా నీకే స్తోత్రము నీవు నా తోడ ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా యాదలలో బాధలలో హారకనిచ్చావు రక్షణలో రక్షకుడై దయతో పెంచావు యాదలలో బాధలలో హారకనిచ్చావు రక్షణలో రక్షకుడై దయతో పెంచావు నేనే సత్యమన్న దేవా నేనే మార్గమన్న దేవా
నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. నీవు నా తోడవున్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బింతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బింతేలా, నీవు నా తోడవున్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. బాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, జగముల నీలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము, మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము, నీ దయ చేతని కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే, నీ దయ చేతని కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే, నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే, నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే, యేసయ్యా యేసయ్యా నీ కృపా
చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడిరా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ కర్పించి నీరలోనే సాగనా జీవితమంతా నీ కర్పించి నీ రుణము నే తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నీలే పరిపాలక జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేదా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నీలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము నిరాడేదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీ కృప చాలయ్యా హల్లెలూయా మహిమ కలుగును గాక. అలాగే సమయాన్ని ఇచ్చిన దైవజనులకు వందనాలు. అలాగే కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ దినము చాలా శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి దినముగా పరిగణింపబడుతూ ఉంది కనుక మన జీవితాలలో దానిని అనువదించుకొనవలసినటువంటి వారమైనాం. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. గడిచిన నెలంతయు కాపాడినావు నాయన. ఇక సెప్టెంబర్ నెలలో మొదటి పునరుద్ధాన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ వాక్యాన్ని ధ్యానించుటకు నీ కృపనిచ్చినందులకు నీకు వందనాలు చెల్లిస్తూ, మీరే మాతో మా అందరితో మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకొనమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. లేనటువంటి వారు జాగ్రత్తగా వినాలి. పిల్లలతోనో లేకపోతే ఇతర సంబంధమైనటువంటి ఆలోచనలతో దయతో ఉండొద్దని మరొకసారి మీకు మనం చేస్తా ఉన్నాను. చూడండి, ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన. అంటే జ్ఞాపకార్థమైన కీర్తన అంటే మర్చిపోలేనటువంటి కీర్తన. హల్లెలూయా. మన జీవితాలలో మన కుటుంబాల్లో చాలా సంగతులు జ్ఞాపకం చేసుకొనకుండా మనం ఉండలేము. హల్లెలూయా. చాలా విషయాలు, చాలా దేవుడు చేసినటువంటి మేలులు మనం మర్చిపోకుండా ఉండలేము. వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. అలాంటప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. చూడండి, ఇక్కడ అంటాడు కదా, దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుగోరు వారు సిగ్గుపడి అవమానము నొందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్ళీ. దేవునికి స్తోత్రాలు. దావీదు ఆ దినాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తన శత్రువులు దావీదు మీద దండెత్తి, ఎలా దండెత్తారంటే నలుమూలల, హల్లెలూయా, కుడి ప్రక్కను ఎడం ప్రక్కను ముందు వెనుకల కూడా ఆయనని చుట్టుముట్టంటే ఆయన తప్పించుకోవడానికి మార్గం ఏది కూడా లేనటువంటి పరిస్థితులలో దావీదు ఉన్నాడు.
అప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము, ఎందుకంటే వారు నా ప్రాణాన్ని తీయ ఆలోచించుచున్నారు. వారి నుండి రక్షించేది ఎవరు అంటే నీవు మాత్రమే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నంటే, బయటికి వెళ్ళాలంటే వెనుకను ముందును ఈ తట్టును ఆ తట్టును కూడా శత్రువులు ఆవరించి ఉన్నారన్నమాట, కాపు కాసి ఉన్నారు. ఇక బయటికి వస్తే దావీదును హతమార్చేస్తారు. అలాంటి పరిస్థితులలో రక్షించేవారు ఎవరంటే దావీదు నమ్ముకున్నటువంటి దేవుడే. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడే. ఆయన అందుకని అంటాడు, దేవా ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు రక్షించగలరు అంటే నీవు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు పట్ల ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. వెనుక నుండి శత్రువులు తరుముకుంటా వస్తూ ఉన్నారు. వారు ఎక్కడికి కూడా పోలేకుండా చుట్టూ వారిని కాపు కాశారు. ఎదురుగుండా ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. దేవునికి స్తోత్రాలు. వెనుకకు వెళితే శత్రువుల చేతిలో తమ ప్రాణాలు పోతాయి. ఎదురుగుండా సముద్రంలో దూకితే ఊపిరాడక చచ్చిపోతారు. ఇక్కడ ఏముందంటే వారి మధ్యలో వారికి ఉన్నది ఒకటే, సావే వారికి శరణ్యము. అలాంటి పరిస్థితులలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? సముద్రము రెండు పాయలుగా దేవుడు చేశాడు. సర్వశక్తిమంతుడైన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని మహిమను ఆ దినమున వారికి దేవుడు కనుపరిచాడు. అట్లాంటి కార్యాలన్నీ కూడా దావీదు తలంచుకొని, దావీదు జ్ఞాపకం చేసుకొని, ఇలాంటి పరిస్థితులలో నన్ను కాపాడేది ఎవరు అంటే కేవలము నీవే ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇంకా 3వ వాక్యాలు అంటాడు కదా, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి ఆశ్చర్యపడుదురుగాక, విస్మయమునందుదురుగాక. దేవునికి స్తోత్రాలు. అనుకుంటున్నారు వీడి పనిక అయిపోయింది, వీడి రోజు మన చేతిలో అయిపోయాడు అనుకున్నటువంటి పరిస్థితులలో ఎక్కడంట, ప్రభువా నీవు సహాయము చేసే గొప్ప దేవుడవు. పిల్లలు చక్కటి పాట పాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు కదా. అందులో ఎంత అర్థం దాగి ఉందో తెలుసా? పరిస్థితులను మార్చగలిగిన వాడు, పరిస్థితిని అంతట కథ మొత్తం కూడా ఆయన. దేవునికి స్తోత్రం. అనుకున్నారు ఈ రోజుతో దావీదు పని అయిపోయింది అనుకున్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుడు అద్భుతముగా శత్రువుల చేతులలో నుండి దావీదును తప్పించాడు. దేవునికి స్తోత్రాలు. వారు అనుకుంటున్నారంట బయట ఉండి, వీడి పని అయిపోయింది, ఆహా గొప్ప వీరుడు కదా, గొలియాతుని చంపినాడు కదా, బలవంతుడిని చంపినాడు కదా, ఈ రోజు మన చేతులలో అయిపోయాడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అదే అంటున్నాడు కదా, ఆహా ఆహా అని అయిపోయింది వీడి పని కదా. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మన కుటుంబాల్లో చాలా విషయాలు కనబడతాయి. వీడి పని అయిపోయింది నీక అని శత్రువులు తల ఊగించేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు కదా, తమకు కలిగిన అవమానమును బట్టి, చిగ్గును బట్టి వారు ఆ విస్మయం ఆశ్చర్యకరముగా దేవాని కార్యాన్ని జరిగించుము ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇంకా కింద అంటాడు కదా, నిన్ను వెదకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహ సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. దేవునికి స్తోత్రాలు. ఈ సంతోషాన్ని, ఆనందాన్ని, అట్టి అద్భుతాలను ఎవరు పొందుతారు అంటే ఇక్కడ స్పష్టంగా మాట్లాడు, ఆయనను వెతుకువారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఎవరిని వెతికేవారు? డబ్బును వెతికేవారా? పరుగుని వెతికేవారా? ప్రతిష్టను వెతికేవారా? ఎవరిని వెతకాలి? దావీదుకి అవన్నీ ఉన్నాయి.
ఇవన్నీ అవన్నీ కూడా ఉన్నాయి. బలగం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరు కోరుకున్నారో దేవుని శరణు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అంటాడుగా, నిన్ను వెదకువారు ఆ ఆ గుహలో ఉండి దావీదు ఎవరిని వేడుకున్నారంటే యెహోవాను వేడుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఆయన అంటాడు కదా, నీ రక్షణను ప్రేమించు వారందరూ, హల్లెలూయా. ఆయన రక్షణను ప్రేమించువారంటే ఆయన ఎవరైతే కలిగి ఉంటారో, ఆయనను ప్రభువారిని ఎవరైతే ధరించుకొని ఉంటారో, ఎవరైతే కలిగి ఉంటారో, ఇక్కడ అంటాడు కదా, నీ రక్షణను ప్రేమించువారు దేవుని మహిమపరచబడునుగా. కానీ వారు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తానే ఉంటారంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక చక్కటి మాట చెప్తే చాలా జాగ్రత్తగా వినండి. పెద్దలు చెప్తూ ఉంటారు, చేతులకు మట్టి అంటుకుంటేనంట, మట్టిలో మట్టి పిసుకుతున్నటువంటి చేతులకి ఏం రాదంట? చెప్పాలి. ఏం రాదు? కరువు రాదు, వారింటిలో లోటు రాదు. ఎక్కడ పని చేస్తున్నారు వారు? మట్టి పిసుకుతూ ఉన్నారు, పంటను పండిస్తూ ఉన్నారు. వారి బిడ్డలకు కానీ వారికి కానీ ఏ విధమైన లోటు రాదు. దేవునికి స్తోత్రాలు. సేద్యపరచువానికి ఆహారము కొదువై ఉండదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పెద్దలు చెప్తారు, ఇంకా అంటారు కదా, చక్కటి మాట అంటారు, చేతులు పేడకంపు కొడితే, హల్లెలూయా, చేతులు పేడకంపు కొడితేనంట తెలీదా, మూతి నేతి కంపు వస్తుందంట. దేవునికి స్తోత్రాలు. అదేంటి, పేడంటే మాకు ఇష్టం లేదే కదా, మనం చక్కగా పాలు తాగుతూ ఉన్నామంటే, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారంటే, చక్కటి తేనె లాంటి మధురమైనటువంటి ఆ నెయ్యి, దేవునికి స్తోత్రాలు, ఇంట్లో నెయ్యి కాసుకుంటే కదా, మన పక్కన ఎవరున్నారు, కొండయ్య గారు ఉన్నారు కదా, మంగమ్మ గారు, వారి ఇంట్లో ఇప్పుడు నెయ్యి కాస్తున్నారు అనుకోండి, ఈ వాసన ఎక్కడ దాకా వస్తుంది? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది ఇక్కడ, దావీదు ఎందుకు అంతగా రక్షించబడ్డాడు అంటే, దావీదు స్తుతించున్నట్లుగా, దావీదు ఆరాధించినట్లుగా ఏ భక్తుడు కూడా దేవుణ్ణి యెహోవాను ఆరాధించలేరు. దేవునికి స్తోత్రాలు. 5 సార్లు చెప్తేనే కానీ మన చేతులు చాలా లెగటం లేదు, 3 సార్లు చెప్తేనే కానీ మన పెదవులు పైకి రావడం లేదు. హల్లెలూయా. మీ పనంతే మా పనంతే అన్నట్లు ఉంటుంది. అట్లా కాదు. ఆశీర్వదించబడాలంటే, క్షేమకరంగా ఉండాలంటే దేవునిని స్తుతించాలి, దేవునిని ఆరాధన చేయాలి. దావీదు అలాగే చేశాడు. అందుకనే అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా దావీదు రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకా ముందు కొనసాగితే ఇక్కడ అంటాడు కదా 5వ వాక్యంలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడిరము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకము. దేవునికి స్తోత్రాలు. నేను శ్రమల పాలై దీనుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. చాలా సందర్భాల్లో మనం కూడా చాలా పరిస్థితులు, నాకేమీ పర్వాలేదులే, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అందరూ ఉన్నారు, బలం ఉంది, బలగం ఉంది, ధనం ఉంది అని మనం అనుకుంటే కనుక ప్రతి మనిషికి కూడా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు మానవ జీవితాల్లో తారసిస్తాయి. దేవునికి స్తోత్రాలు. అలాంటప్పుడు అనుకుంటారు కదా, ఎవ్వరూ నాకు సహాయం చేసేవారు లేరే అనే పరిస్థితులు కూడా మన జీవితాల్లో వస్తాయి. అందుకని వాక్యం చెప్తా ఉంది. దావీదే మనకు ఉదాహరణ. ఇక్కడ అంటాడు కదా, అందరూ ఉన్నారు, బలం ఉంది, రాధ్యం ఉంది, కానీ ఇక్కడ ఏమంటాడంటే
ఆయన సన్నిధానంలోకి వెళ్ళి నేను దీనుడనైతిని. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని సన్నిధానం మనం ఎలా ఉండాలంటే దీన స్వభావం కలిగినటువంటి వారమై మనం ఉండాలి. హల్లెలూయా. మనము తగ్గించబడాలి, దేవుడు హెచ్చించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకన్నాడు, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. దేవునికి స్తోత్రాలు. మనల్ని రక్షించేవారు ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసయ్య. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బాగా పెద్ద తుఫాను వచ్చిందనుకోండి, ఏం పర్వాలేదు, చక్కటి బిల్డింగ్ కట్టుకున్నాము, అందులో ఉండే ఏ గాలివాన మనకేమీ చేయలేదు, నిజమే. కానీ ఎన్ని ఉన్నా ఆత్మకు రక్షణ కావలసి ఉంది. దేవునికి స్తోత్రాలు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా మన ఆత్మకు రక్షణ కావాలి. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో ఎంత సౌఖ్యముగా బ్రతికినా, ఎంత మరి ఐశ్వర్యముతో తొలతూగినా మన ఆత్మ నరకములోనికి వెళ్లకుండా మన ఆత్మను రక్షించేవారు ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోవచ్చు. అందుకని అంటాడు కదా యోబు, ఈ లోకంలోనికి నేను ఏది కూడా తీసుకుని రాలేదు, దేనిని కూడా నేను తీసుకుని వెళ్ళలేను. దేవునికి స్తోత్రాలు. మొదటి ఆదాము నుండి ప్రారంభమైనటువంటి ఈ జనవాహిని అంతా కూడా ఎవరంట? దేవుని కుమారులు కుమార్తెలే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాంటి నిశ్చయత కలిగినటువంటి వారమై దేవునిలో మనము భయముతోనూ భక్తితోనూ గడిపే వారంగా ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను కోల్పోకుండా, ఆయన కాపుదలను కోల్పోకుండా, ఆయనను ప్రేమించే వారముగా, ఆయన రెక్కల నీడలో ఆశ్రయం కలిగినటువంటి వారముగా మనం ఉండి ఉన్నట్లయితే కనుక మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను కాసి కాపాడి రక్షించేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అలాంటి రక్షకుడు అయినటువంటి, అలాంటి విమోచకుడు అయినటువంటి దేవాది దేవుడైన యెహోవాను తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం నిత్యము నడుపుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసములో మనమందరమును కూడా ముందుకు కొనసాగి ఆరక్షణ కలిగి యుందుముగాక. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడ. ప్రైజ్ ది లార్డ్. అందరు లేచి నిలబడి కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలాలలో లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రభునామాన్ని గణపరుచుకుందాం. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకి చాపి, గొప్పవాడు సర్వశక్తిమంతుడు, మనందరి కొరకు ప్రాణత్యాతురా, ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 స్తోత్రం. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా పాడాలి సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా
నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును, పాడాలి. ఆమేన్. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, సేవింతునయ్యా. మరొకసారి నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మను కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మను కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేనయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీలాంటి దేవుడు లేనయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేనయ్యా, నీలాంటి దేవుడు లేనయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేనయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, సేవింతునయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నా జ్ఞానం పెట్టితివి, నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా కై ప్రాణం పెట్టితివి. నీ దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా
ఈ జగమందు నీలాంటి దేవుడు లేదయ్యా, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీ సాటి దేవుడు లేనయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేనయ్యా, నీ సాటి దేవుడు లేనయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేనయ్యా, ఆరాధింతును నిన్నే అందరూ చప్పలు కొడుతూ నోరు తెరిచి నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ప్రేమింతును నిన్నే ప్రేమింతును, ప్రేమింతును నిన్నే ప్రేమింతును, కీర్తింతును నిన్నే కీర్తింతును, కీర్తింతును నిన్నే కీర్తింతును, సేవింతును నిన్నే సేవింతును, సేవింతును నిన్నే సేవింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా. అందరూ మోకరించుకుందాం ఉన్న పాటన, అందరూ కూడా మోకరించండి, ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ప్రభు ఈ నెలంతయు కూడా మమ్మల్ని కాయి ప్రభు, నేను ఎక్కడా పడిపోకుండా నీ సిలువ సువార్తను అనేక మందికి ప్రకటించగలిగినటువంటి జీవితమును నైనా నాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైనటువంటి మా ప్రభువా, నిఘనమైన నామమున కొరకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. నాయన యొక్క సెప్టెంబర్ మాసంలో నాయనమ్మ ఈ పునరుద్ధాన దినపు ఆరాధనలో నాయన నీ యొక్క సంస్కారపు ఆరాధనలో మేము పాలు పొందటానికై మమ్మల్ని మీరు యోగ్యులుగా చేసినందుకై నీకు లెక్కలేని కొలది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నీ శరీరము నీ రక్తం ఇంకా మిగిలి ఉన్నది. ఇంకా అనేక మంది మారు మనసు పొందవలసినటువంటి వారై ఉన్నారు. ఇంకా అనేక మంది రక్షణ పొందవలసినటువంటి వారు ఉన్నారు. మేమందరూ కలిసి ఒక్కసారి వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఓ యేసునాథా, ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడును గాక నాయన. అయా నీ యొక్క సిలువ ధ్వజమును నాయన ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు విడుదల ప్రకటించండి. బలలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి నాయన. శక్తినివ్వండి ప్రభువా. ఈ నెలంతయు నీ కాపుదల మీరు అనుగ్రహించండి. ఏ సమయంలోనూ ఏ స్థితిలోనూ వారి పడిపోకుండా తొట్టిల్లు పోకుండా ఆత్మదేవుడు అనుక్షణము మీరు కాపుదల ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ మాటల ద్వారా బలపరచు ప్రభువా. మరి కొద్ది నిమిషాలు నీ సరిధిలో మాటలకు నాయన నీ మాట ద్వారా మమ్మల్ని మీరు బలపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దయచేసి అందరూ కూడా కూర్చోండి.
దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప ఈ సెప్టెంబర్ మాసంలో ఈ మొదటి పునరుత్థాన దినమున దేవుడు మనల్ని యోగ్యులుగా చేసి ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలిభాగస్తులుగా చేసి ఇంతవరకు నడిపించిన దేవాతి దేవుని అంతగానో స్తుతిస్తామని కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. జయరేజాను. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాస జీవితాలలో, మన భక్తి జీవితంలో ఏదో చెప్తారు అనుకున్నా, మర్చిపోయా. ఏదో అందంగా చెప్తారు అనుకున్నా. ఈ మధ్యన మతిమరుపు ఎక్కువైపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడే కొద్దిగా ఉండేది అనుకుంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. ఆ? మా అమ్మగారు టీ అడుగుతా, టీ అట్టుకొచ్చి అక్కడ పెడతాను. తాగిన పందులు పొందలేనటువంటి సమూహం. ఈ రెండు బాగా నేను అంటాను, ఒకసారి మనం ఆలోచన చేస్తా ఉంటే ప్రభు యొక్క బల్ల ఆరాధన అనేది, ప్రభు యొక్క సంస్కారపు ఆరాధన అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రతిష్టాత్మకమైనది. దేవునికి స్తోత్రం కలుగునది. అదే గనక మన జీవితంలో లేకపోతే మన జీవితానికే అర్థమో ఉందా? లేనే లేదు. ప్రియులరా, ఇక్కడ మీరు బల్లలో పాలు పొందులు పొందినటువంటి మీరు అందరిని ఒక ప్రశ్న అడుగుతా. అంటే బల్లలో పాలు పొందులు పొందలేనటువంటి వారికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎందుకు ఇలా పాలు పొందులు పొందుతున్నారు? ఎందుకు బల్లలో పాలు పొందులు పొందాం మనం? ఎందుకు ఆయన శరీరములోను ఆయన రక్తములోను మనం పాలి భాగస్తులయ్యాం? ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందు నిమిత్తము ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలి భాగస్తులు అవుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనబడతా ఉన్నాయి. వాటిని నేను మీకు వివరిస్తా. దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత సర్వలోకమునకు అవసరమై ఉన్నది. సర్వలోక మానవాళికి, ఈ లోకంలో మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో పాలి భాగస్తులై ఉండవలసినటువంటి వారై ఉన్నారు. అయితే అందులో పాలి భాగస్తులైనటువంటి వారికి దొరుకుతున్నటువంటి దీవెన ఏమున్నదో, అందులో పాలి భాగస్తులు కానటువంటి వారికి, అందులో అర్హులు కానటువంటి వారికి వారు కోల్పోయేది ఏమిటో అక్కడ కొన్ని మాటలు కనబడతా ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 52 వచనముల గురించి కూడా మనము 58వ వచనం వరకు కూడా ఈ యొక్క 52 నుండి 58 వచనాలు గనక మనం శ్రద్ధగా ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు యొక్క బలారాధన ఎందుకు, ఆయన శరీరము ఆయన రక్తములో మనం పాలి భాగస్థులం ఎందుకు అవ్వాలి అనేటువంటి మాటని గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి, 53వ వచనములు ఆయన అంటున్నాడు కదా, కావున మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభు యొక్క బల్లలో ఆయన శరీరములోను ఆయన రక్తములోను మనం పాలి భాగస్థులు అవ్వడానికి గల కారణం, ఎందుకు మనము ఈ రీతిగా పాలి భాగస్థులం అవ్వవలసిన వచ్చిందంటే అందులో పాలు పొందులు పొందుతేనే ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలి భాగస్థులైనటువంటి వారందరికీ ఏముంది చెప్పండి? మీలో మీరు జీవము కలదు. ఎందుకంటే ప్రియులరా, ఏదేను తోటలో దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు వారితో దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమంటే, ఇదిగో ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చనిపోయేదరు, మరణించేదరు. కానీ వారు మరణించినది శరీరముగా మరణించలేదు, కానీ ఆధ్యాత్మికంగా వారిలో జీవము
ఆధ్యాత్మికంగా వారిలో జీవమో లేదు. అందుకే ప్రభు వారి యొక్క వాక్యములో లేఖన భాగాలు మనం చదువుతూ ఉన్నప్పుడు నీవు జీవించుచున్నటువంటి పేరు మాత్రమే నీకు ఉన్నది కానీ నీవు మృతుడివే అని అంటాడు. చాలా లేఖన భాగములు కనబడుతూ ఉన్నాయి, కానీ సమయం సంకుచితముగా ఉన్నది కనుక నేను చెప్పే కొన్ని విషయములు ఏంటంటే, ఎందుకయ్యా ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఇంత శ్రద్ధతో ఇంత పరిశుద్ధతో ఉపవాసం ఉండి కన్నీరు కాచి దేవుని సన్నిధిలో హృదయములను కుమ్మరించి ఎందుకు ఈ బలలో మనం పాలు పొందులు పొందుతూ ఉన్నామో తెలుసా? ఈ బలలో పాలు పొందులు పొంది భాగస్థులైనటువంటి ప్రతి ఒక్కరికి ఏముంది చెప్పండి? జీవము కలదు, జీవించువారిగా ఉంటారు. అందుకే అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారయ్యుండగా, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమయ్యుండగా ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శరీరము ఆయన రక్తమును మన కొరకు దారబోయుట ద్వారా మనము జీవము కలిగినటువంటి వారముగా మార్చబడుతున్నాము. మనం మృతులము కాదు, మనం ఎవరని చెప్పండి? జీవించేవారు. గనుక జీవమునిచ్చాడు దేవుడు. మృతమైనటువంటి మృతతుల్యమైనటువంటి శరీరమునకు, జీవము లేనటువంటి శరీరమునకు దేవుడు జీవమును పోసినటువంటి విధానము. గనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జీవము కొరకు ఎందుకయ్యా మీరు బలలో పాలు పొందుతున్నారు? ఎందుకయ్యా ఆయన శరీరం మీకు అవసరం? ఎందుకు ఆయన రక్తం మనకు కావాలని ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? జీవము కొరకు. పాలు పొందలేని వాళ్ళకి ఏం లేదు చెప్పండి. ఇప్పుడు జీవం ఉందా? వారికి జీవము లేదు. బలలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ఏముంది చెప్పండి? జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ జీవం అంట అలాంటిది? ఏ జీవం చెప్పండి? 54వ వచనములు అంటాడు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము మాత్రమే కాదండి, నిత్యము జీవింపచేసేటువంటి వ్యక్తిగా, నిత్య జీవమునకు వారసులుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటిని వివరించుకుంటూ వెళ్తే చాలా సమయం పడతా ఉంది. కనుక నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క బలలో ఎందుకు పాలు పొందాలి? ప్రభు యొక్క శరీరం ఆయన రక్తం మనకి ఎంత ప్రాముఖ్యమైనదంటే, మొట్టమొదటిగా ఇది మనకు జీవాన్ని ఇస్తూ ఉంది. రెండవదిగా ఏం కలగజేస్తూ ఉంది? నిత్య జీవమును. అందుకే ఒకానొక సమయంలో నిత్య జీవనం పొందటానికి నేనేం చేయాలని అన్నాను. నిత్య జీవనం పొందటానికి నేనేం చేయాలి? ఈ నిత్య జీవమునకు అర్హుడుగా నేను మార్చబడాలి అంటే ఏం చేయాలి? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ బలలో పాలు పొందాలి. ఈ రొట్టె విరుచుటలో ఈ బల చాలా ప్రాముఖ్యమైనది. ఇదేం కలగజేస్తూ ఉందంటే నిత్య జీవము కలగజేస్తూ ఉంది. మూడో మాట కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, అదే 54వ వచనములో అంటూ ఉన్నాడు కదా, అంత్య దినమున ఏం చేస్తానంటున్నాడు ఆయన? నేను వానిని లేపుదును. అంత్య దినమున నేను వానిని లేపుదును. అంటే ఎవరిని లేపుతాడు దేవుడు? అంత్య దినమున జీవం కలిగినటువంటి వారుగా ఎవరు లేవబడుతూ ఉన్నారు అంటే, ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలిభాగస్తులై వారి జీవాన్ని, వారి ఆత్మను కాపాడుకొనుచు పరిశుద్ధ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఎంత ప్రాముఖ్యమో గమనించండి. ఎందుకయ్యా ఈ బాలలో మనం పాలు పొందుతూ ఉన్నాము అంటే, అంత్యదినమున లేపబడినట్లుగా, అంత్యదినమున దేవుని యొక్క సన్నిధి, దేవుని కొరకు ప్రియులారా ఒకానొక దినము రాబోతూ ఉంది. అంత్యకాలమున మనము లేపబడినట్లుగా. ఎందుకో తెలుసా? ఆయన దినాన వచ్చినప్పుడు అంట ఆయన ఎవరిని వెంట పట్టుకుని వస్తాడంట?
ఎవరిని వెంట పెట్టుకుని రాబోతూ ఉన్నాడు ఆయన? క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు ధన్యులు అని అంటాడు కదా. ఇదిగో మీరు చనిపోయిన వారిని, నిద్రించుచున్నటువంటి వారిని గురించి దుఃఖపడవలసిన అవసరమో లేదు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే యేసునందు నిద్రించినటువంటి వారందరిని, అంటే ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నటువంటి వారందరినీ కూడా ఆయన ఒకానొక దినమున లేవనెత్తి ఆయన తిరిగి మరలా ఈ భూలోకంలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. అంత్య దినముల లేపబడాలి, దేవునితో పాటు రావాలి. దేవునితో పాటు అంత్య దినముల లేపబడాలి అంటే ప్రియులారా, ఎక్కడ ఏం కావాలి చెప్పండి? ఈ ప్రభు యొక్క బలలో ఆయన అన్నాడు, నా శరీరము నా రక్తమును భుజించువాడు ఏం జరుగుతున్నాడంటే జీవము కలిగినటువంటి వాడు అవుతున్నాడు, నిత్య జీవము కలిగినటువంటి వారిగా మార్చబడుతున్నారు. అంత మాత్రమే కాదు, వారు అంత్యకాల దినమున వారు లేపబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడండి 56వ వచనాన్ని మనం చదువుతా ఉంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. దేవునికి స్తోత్రము కలుగునగాక. ప్రియుల ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలి భాగస్తులైనటువంటి వారందరి గురించి ప్రభు సెలవిచ్చేదేంటో తెలుసా? ఆయన మనలో ఉంటాడంట, మనం ఆయనలో నిలిచియుందుము. నేను వానిలో నిలిచియుందును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తునందు మనము ఆయన మన యందు, మనము ఆయన యందు నిలబడాలి అంటే, ఆయనలో మనం ఉండాలి అంటే ఏముండాలి చెప్పండి? బలలో మనం పొందవలసినటువంటి వారం. ఎవరైతే ఆయన శరీరములోను రక్తములోను పాలి భాగస్తులు అవుతున్నారో, వారి పాలి భాగస్తులైనటువంటి వారి జీవితంలో కావచ్చు, వారి హృదయాలలో కావచ్చు, వారి విశ్వాస జీవితంలో కావచ్చు, ఎవరుంటున్నారు చెప్పండి? ఆయన నిలిచి ఉంటున్నాడు. అందుకంటున్నాడు కదా, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవుని యందు నిలిచి ఉండడానికి, దేవునిలో ఉండడానికి, ఆయన మనలో ఉండడానికి ఒక సాధకమై ఉన్నది ఆయన శరీరము, ఆయన రక్తము. వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా విషయాలు కనబడతా ఉన్నాయి. చూడండి 57వ వచనంలో కనబడతా ఉంది కదా, జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం కలుగునగాక. జీవం ఉన్నది. ఎలాంటి జీవం? తండ్రి మూలముగా, దేవుని మూలముగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆయన అంటున్నాడు కదా, నా మూలముగా, నా తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడు నా శరీరములోను నా రక్తములోను పాలి భాగస్తుడైనటువంటి వాడు నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరి మూలముగా బ్రతుకుతామంట? ఆయన మూలముగా. ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు చూడండి. అందుకంటాడు ప్రభువు బాతుడు, జీవించుచున్నది నేను కాదు, ఆయనే నాలో జీవిస్తూ ఉన్నాడు, బ్రతుకుతున్నాడు. ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాలో జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తున్నది ఏమిటంటే ఆయన మూలముగా బ్రతకటానికి, ఆయన మూలముగా జీవించటానికి, ఆయన ద్వారా బ్రతకటానికి దేవుడు శక్తినిస్తూ ఉన్నాడు, దేవుడు బలమునిస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కనబడతా ఉన్నాయి. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 58వ వచనాన్ని మనం చదువుతాం. ఇదే పరలోకముల నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలి భాగస్తులైనటువంటి వారందరికీ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా? వారు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటారు.
వారు ఎల్లప్పుడూ బ్రతుకుతూనే ఉంటారు. మరణము వారి యొక్క జీవనంలోనికి వచ్చినప్పటికీ కూడా మరణము అనేది కాదు, కానీ వారు ప్రభువునందు నిద్రించినటువంటి వారిగా కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిత్యము జీవమే. నిత్య జీవడానికి ఎల్లప్పుడూ కూడా జీవించున్నట్టి కృపను దేని ద్వారా మనకు అనుగ్రహించబడుతుందో తెలుసా? ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలి భాగస్థులైనటువంటి వారందరికీ దేవుడు నిత్యము ఎల్లప్పుడూ కూడా ఆయనలో జీవించినట్లుగా, ఆయన కొరకు జీవించినట్లుగా, ఆయన కొరకు మనం బ్రతుకున్నట్లుగా, ఆయనతో పాటు మనం ఉండున్నట్లుగా దేవుడు తన కృపనిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ప్రభు యొక్క బల్ల, ఆయన సంస్కారపు ఆరాధన మన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అది గనుక మనము ఏ రీతిగా పొందుకోవాలి? ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, ఇన్ని యొక్క మేలులను దేవుడు తన ఆహారములో, తన శరీరమును, తన రక్తమును భుజించుటలో, పాలు పొందుటలో దేవుడు ఇన్ని మేలులు చేస్తా ఉన్నాడు. మరి ఏ రీతిగా మనం పొందాలి? తీసుకున్నవాడు ఎలా పొందుకోవాలి? ఆయన శరీరములోను ఆయన రక్తములోను ఎలా పాలుభాగం కావాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు అంటాడు, ఇదిగో, ఎవడు యోగ్యమైనటువంటి ప్రవక్తను కలిగి అయోగ్యముగా ఎవరు కొన్న బలలో మనం పొందకూడదు. యోగ్యమైనటువంటి వారముగా ప్రవర్తన కలిగినటువంటి వారముగా, ప్రవర్తన సరిచేయబడినటువంటి వారుగా బలలో ఎవరైతే పొందుతున్నారో వారందరికీ దేవుడి యొక్క ఆశీర్వాదాలు, ఈ దీవెనలు మెండారుగా కుమ్మరించబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యోగ్యమైనటువంటి ప్రవర్తన, తనను తాను పరీక్షించుకుంటూ, తనను తాను విమర్శించుకుంటూ, ఒకరి చేత విమర్శింపబడకుండా తనకు తానే విమర్శించబడుతూ, తన జీవితాన్ని పరీక్షించుకుంటూ యోగ్యమైనటువంటి ప్రవర్తనగా బలలో పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఏం చేస్తూ ఉన్నాడంటే జీవమనిస్తూ ఉన్నాడు, నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతే దీని మన లేవగలిగినటువంటి శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఆయన యందు నివసించేటువంటి కృపను ఇస్తూ ఉన్నాడు. ఆయన మూలంగా జీవించే శక్తిని ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నిత్యము జీవించేటువంటి ఆయన సముఖములో నిత్యము ఆయన ఎదుట పరిశుద్ధ దేవదూతల సమూహములో నిత్యము పరిశుద్ధుడని వేవేల కొలది దూతల సమూహములో కొనియాడబడుతున్నటువంటి ఆయన యొక్క సన్నిధిలో నిత్యము మనం ఉండగలిగినటువంటి కృప ఆయన శరీరము ద్వారాను ఆయన రక్తము ద్వారా మాత్రమే. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభు బలలో పాలు పొందడం ఎంత ప్రాముఖ్యమో ఒక్కసారి గమనించండి. అందులో మనం పాలు పొందకపోతే మనకు జీవము లేదు, నిత్య జీవము లేదు, ఆశీర్వాదము లేదు. గనుక ఇంకా అనేక మంది వెనకడుగు వేస్తున్నటువంటి వారు చాలామంది కలరు. గనుక ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాలు పొందిన మీ అందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దాచించున్నాడు. పాలు పొందలేనటువంటి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వచ్చు దినాన్న ఆయనలో ఉంటూ ఆయనలో జీవింప చేసేటువంటి వారిగా జీవాత్మ ద్వారా మనము దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వారమై ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలి భాగస్తులుగా మీరు మార్చబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఎంత సంపాదించిన ఎంత ఉన్నను ఈ బలలో కనుక చేతులు వేయలేకపోతే మన విశ్వాసము వ్యర్థ. ఎంతకాలము జీవించినను, ఎంతకాలము బ్రతికినను ప్రభు యొక్క శరీరములోను రక్తములోను మనం పాలి భాగస్థులము కాకపోతే, ప్రియులారా, దేవుడిస్తున్నటువంటి ఈ మేలులు, దేవుడిచ్చుచున్నటువంటి ఆశీర్వాదం, ఇది పరసంబంధమైనటువంటి దీవెన, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, ఇహలోక సంబంధమైనది కాదు, పరసంబంధమైనటువంటి దీవెన. పరలోక సంబంధమైనటువంటి దీవెనలు మనం ఈ భూమి మీద కోల్పోతూ ఉన్నాం. గనుకటి దీవెన ప్రతి ఒక్కరు కూడా దీవించబడి ఆశీర్వదించబడి వారు దేవుని రాజ్యమునకు వారసులగుదురుగాక. ఆమేన్. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో సాక్ష్యాల సమయము గనక మరెవరైనా వచ్చి దేవుడు గడిచిన దినాలలో సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధ నామము కొరకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. నాయనా, ఈ యొక్క 9వ మాసములో ఈ మొదటి పునరుద్ధాన దినమున మీరు మమ్మల్ని, మా కుటుంబాలను మీరు ఎంతగానో క్షేమముగా కాపాడి నాయన నీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింపచేసి
నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు. ప్రభా, సంఘమంతటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ మీరు బలపరచండి అయా. నాయన పాటలు పాడినటువంటి వారిని బలపరచండి అయా. నా తండ్రి వాక్యం చదివినటువంటి బిడ్డలు మీరు బలపరచండి నాయనా. నా తన అన్ని విషయములలో సహకారులుగా ఉండి పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయా. మందిరపు పని విషయంలో పరిచర్య జరిగిస్తున్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను పరిచర్యలు పొందుతున్నటువంటి బిడ్డలందరినీ నాయన నీ కృప కనికరము లెక్కల నీడలో బిడ్డల మీరు బలపరచండి, సహాయం అని దయచేయండి. ఇదిగో నాయన, నా తండ్రి చెప్పబడిన సాక్ష్యముల కొరకు నీకు వందనా అయా. కుటుంబాల పట్ల మీరు జరిగించిన మేలులను బట్టి నీకు స్తోత్ర. ప్రతి ఒక్క ప్రార్థన అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రతి కుటుంబాన్ని గలిబిలి చేస్తున్న ప్రతి ఒక్క పరిస్థితులు యేసు నామములో లయపరచబడును గాక అయా. స్వస్థత శీఘ్రముగా కలుగును గాక. ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరినీ మీరు బలపరచండి అయ్యా. ఎవరు ఏ అవసరతలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారో గుర్తెరిగిన గొప్ప దేవుడవు నాయన. అందరి హృదయాలను పరిశీలించే దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. బిడ్డలు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో అర్పణలు అర్పించిన ప్రతి ఒక్క అర్పణను బట్టి నీకు స్తోత్రాలు. వాటిని మీరు పరిశుద్ధపరచండి. నీ యొక్క పరిచయలు వాడబడడానికి మీరు కృపనివ్వండి. ఎంతైతే విత్తి ఉన్నారో సమస్తము నెరిగిన దేవుడు వారి యొక్క అర్పణలన్నిటిని మీ నీ సన్నిధిలో అర్పించుచుండగా బిడ్డలు మీరు బలపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలు. 30 60 100 మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అయా. తెచ్చిన కానుకలన్నిటి బట్టి నీకు వందనాలు. ప్రథమ ఫలములను బట్టి నీకు వందనాలు. దశమ భాగములను బట్టి నీకు వందనాలు. గుప్పెళ్లను తీసుకుని వచ్చి బియ్యములు తెచ్చుకుని వచ్చారు, వాటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్క అర్పణలు ఎరిగిన దేవుడు వారు అర్పించిన కొలది నాయన నీ సన్నిధిలో వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇది అనేక మంది రావాల్సినటువంటి వారు అయి ఉన్నారు. ఎందుకు రావాలో మాకు తెలియదు కానీ సమస్తము ఎరిగిన దేవుడు బిడ్డల మరలా నేను వారికి అవకాశం ఇచ్చిన తను వారిని సన్నిధికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, చంటిబడ్డ తల్లులు ఉన్నారు, బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. చంటి బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి బలహీనత రాకుండానట్లుగా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. గర్భవతులుగా ఉన్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళు మీ జ్ఞాపకం చేసుకోండి నాయన. దయగలిగిన తండ్రి నీకు వందనాలు. కృప కలిగినటువంటి ప్రభువా నీకు స్తోత్రాలు. ఇదిగో స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. బిడ్డలు మీరు బలపరచండి నాయన. వారి చదువులో మీరు తోడుండండి నాయన. ఈయనంతా వారికి కాపుదల మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, మీరు సహాయం దయచేయండి అయా. విజయవాడ నాయన, మా చెన్నై ప్రాంతంలో నాయన ఇతర దేశాలలో పనిచేస్తున్న మా బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నా. వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి పనులు మీరు తోడై ఉండండి ప్రభువా అయ్యా. నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితం వారు అనుభవించినట్లుగా మీరు కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం దయచేయండి, మీరే కృపనివ్వండి. ఇదిగో నాయన, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నా అయా. యేసు నామములో వారికి వివాహములు కలుగునట్లుగా ద్వారములు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నా నాయన. గర్భాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయా. పాస్పోర్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ వీసాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయ్యా. అన్ని దేని కొరకై ఎదురు చూస్తూ ఉన్నారో వారు కోరుకున్నవి వారికి దొరుకును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా. సంఘాన్ని ఇంకా బలపరచండి, పరిచరణ ఇంకా బలపరచండి అయా. జరగబోతున్న ఉపవాస ప్రార్థన కుడుకుల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను అయా. దైవజనులు మీరు నడిపించండి. ఎవరిని నీ యొక్క ఆలోచనలో ఉన్నారో నాయన, నా తండ్రి, నా ప్రభువా అయా, మీరే సహాయమును దయచేసి జరుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికలన్నిటిలో అనేక మంది ఉజ్జీవించబడినట్లుగా, అనేక మంది పురుకొల్పబడినట్లుగా, తిరిగి మరలా దేవుని నీ సన్నిధంలో వైరాగ్యమును పొందుకుని వారు రగిలించబడినట్లుగా నాయన మీరే సహాయమును దయచేయండి. మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక పనులు ఉన్నాయి, పనులు చేయవలసినటువంటి వారమై ఉన్నాము ప్రభువా అయ్యా. నీ తట్టు చూస్తూ ఉన్నాము అయ్యా. నేను మమ్మల్ని సిగ్గుపరచకుండా నీ యొక్క కార్యంలో మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. నాయన, పలహారమును తీసుకుని వచ్చారు, వాటిని మీరు పరిశుద్ధపరచండి. తిండునుగా శక్తిని బలమును అనుగ్రహించండి. ఈ నెలలో ప్రేమ మీద ఏర్పాటు చేసిన సత్యనారాయణ గారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అన్నను బట్టి నీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన, సునీత గారిని బట్టి వారికి ఇచ్చిన కుమారులను బట్టి వారి కుటుంబమును బట్టి నీకు స్తోత్రాలు. అన్నకు మారు మనసును దయచేసి నీ సన్నిధికి మీరు నడిపించండి నాయన. నీ మందిరానికి నడిపించండి ప్రభువా
ఆ యొక్క కుటుంబముగా నీ సన్నిధిలో ఉండున్నట్లుగా మీరు కృపనివ్వండి. ఇచ్చిన రక్త సంబంధిక అన్నదమ్ములను బట్టి, రక్త సంబంధికులందరిని బట్టి అయా నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ నెలంతా మమ్మల్ని, మా కుటుంబాలను మీరు కాచి కాపాడి బలపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరేడైన యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం అపవాదికి వినత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన. నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి నెరవేరు. చెప్పాలందరూ. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము స్థిరమై తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. అందరమును సమస్తము పరిశుద్ధనామమున యెహోవాను స్తుతించు. ఆయన చేసిన కార్యములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైనటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధిని మనకును, మన కుటుంబాలకు, మన పరిచరులకును సదాకాలము దేవుడు తోడై ముందు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఒకరికొక